దేశంలో విద్యార్థులందరూ కలిసి వాళ్ళ జరుగుతున్న అన్యాయం మీద గడవ విప్పారు. దాని పేరు కాక్రోచ్ పార్టీ సిపి పార్టీ పేరుతోటి సోమవారం నాడు దేశవ్యాప్తంగా చలో పార్లమెంటు పిలుపు ఇస్తే భారతదేశం నలుమూల నుంచి జంతర్ మంతర్ చేరుకున్న విద్యార్థులు మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత బయలుదేరిన తర్వాత పార్లమెంటు రోడ్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు బ్రూటల్గా లాఠీ చార్జ్ చేసి అనేక మందిని సుమారుగా 120-130 మందిని పైగా విద్యార్థులను ఆడామగాని చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఈ కొట్టిన వాళ్ళలో పోలీసులే కాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు కూడా మరి ప్లాస్టిక్ లాఠీలు పట్టుకొని ఇష్టానుసారం వాళ్ళ కసంతా ఈ విద్యార్థుల మీద తీర్చుకున్నారు. ఇది చాలా దారుణమని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ఎగ్జామినేషన్ సిస్టమే తప్పని దీన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ మాట లెక్క చేయకుండా కనీసం ప్రధానాన్ని రాజీనామా చేయించండి, ధర్మేంద్ర ప్రధానాన్ని రాజీనామా చేయించండి అని అడిగితే కూడా చేయించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అంచేత నిన్న మార్నింగ్ లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఓం బిర్లా గారిని కలిసి ఈరోజు డిబేట్ జరుపుతాం దాని మీద. అంటే డిబేట్ జరిపే హక్కు నాకు లేదు, మరి ప్రభుత్వం నాకు అనుమతి ఇవ్వాల్సిందే అని అన్నారు. కాబట్టి ఈ డిబేట్ జరిగే సమస్య లేదని తెలిసిన రాహుల్ గాంధీ గారు తన మనుషులతోటి నాయకులతోటి పార్లమెంట్ దగ్గర ఉన్న ప్రధానమంత్రి గారి ఇంటి ముట్టడి కోసం, అంటే అక్కడ నిరసన దీక్ష తెలియజేయడం కోసం వెళ్ళారు. అక్కడ దాదాపు 3-4 గంటలు ఉన్నా కూడా ఒక అపోజిషన్ లీడరు నిరసన దీక్షను తెలియజేస్తూ ఉంటే ప్రధానమంత్రి బాధ్యత ఎవరైనా పంపించి అక్కడ లోపలికి పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత. కానీ జితేంద్ర సింగ్ అని ఒక క్యాబినెట్ మినిస్టర్ని పంపించి అతను మాత్రం డిబేట్కి ఒప్పుకున్నాడు, కానీ తారీఖు టైం మాత్రం చెప్పలేదు. దాదాపుగా పార్లమెంటు నెక్స్ట్ మంత్ 10 దాకా ఉంటుంది, 10-15 దాకా ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడు చేస్తారో తెలియదు. నిన్నగాక మొన్న జరిగిన ఉద్యమం మీద గురించి 15 రోజుల తర్వాత డిబేట్ జరిగితే కరెక్ట్ కాదని రాహుల్ గాంధీ గారు అక్కడే నుంచున్నారు. సహించలేని ప్రభుత్వం కసితో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అక్కడి నుంచి బలవంతంగా నెట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి రాత్రి మీడియాలో చూస్తే ముఖ్యమంత్రి రక్తం కూడా కారడం జరిగింది. అది ఎవరు చేశారు అనేది కాదు, ముఖ్యమంత్రి రక్తం కారడం కూడా కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, విశేషమైన సందర్భం కాదు. అయినప్పటికీ చాలా దుర్మార్గంగా మరి విద్యార్థుల మీద రాహుల్ గాంధీ గారి మీద చేసిన దాడికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, అట్లాగే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదని, అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, అట్లాగే ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ ముగ్గురు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గత కొంతకాలంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా పారామిలిటరీ దళం, ఢిల్లీ పోలీసులు, ఆర్ఎస్ఎస్ రౌడీ మూకతో విద్యార్థులపై దాడిని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈ దేశంలో 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 152 లీకులు జరిగినాయి. నీటి పరీక్షలు లీక్ అవటం మూలాన 25 మంది వైద్య విద్యార్థులు తయారవ్వాల్సింది వాళ్ళు అసూలు బాయటం జరిగింది, వారు చనిపోవటం జరిగింది. ఈ మరణాలకు ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారి పాలన వల్లే ఇదంతా జరుగుతుంది. మోడీ గారి అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి విద్యార్థులతో ఈ రోజు వరకు కూడా సంప్రదించుకోకుండా అరాచకంతో, పోలీసుతో, ఆర్ఎస్ఎస్ గుండాలతో పరిపాలన చేయడం అనేది చాలా విచారకరం. విద్యార్థులపైన లాఠీ చార్జీ, టీర్ గ్యాసు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా విద్యార్థులు తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఏదైతే ఇబ్బంది పడ్డారో, నష్టపోయారో ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.